వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దన్ రావు. పేదరిక నిర్మూలన P4 ప్రభుత్వ ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పడం జరిగింది. P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో కొత్త కొత్త విధానాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి తీసుకురావడం జరుగుతుంది, తీసుకొస్తా ఉంటారు. అవన్నీ కూడా మనకు మంచి చేకూర్చేలాగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీకు తెలుసు, డ్వాక్రా సంఘాలు కూడా దేశంలో మొదటిసారి మన ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాలు ఎలా పనిచేయాలి, ఏ రకంగా పనిచేయాలి కూడా కార్యాచరణ చేసింది గౌరవ ముఖ్యమంత్రి. మరలాంటి అనుభవం ఉన్న నాయకులు ఈరోజు బిఫోర్ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసి ఎంతోమంది మార్గదర్శులను కొంచెం మోటివేట్ చేసి వాళ్ళు ఇన్స్పైర్ చేసి నిరుపేద కుటుంబాలకు సాయం చేసేలాగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఎంతోమంది చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి ఒక సన్మానం వేదిక క్రియేట్ చేసి వాళ్ళకు సన్మానించి ప్రభుత్వం కూడా వాళ్ళకు అభివృద్ధి చేయాల్సిన ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి నేను భాగస్వామ్యం అవ్వడం, మరి ముఖ్యమంత్రి గారి మాటలు మనం కూడా విని భవిష్యత్ కాలంలో ఏం చేయాలని తెలుసుకుందామని చేసుకుంటూ మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే P4 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకురావడం జరిగింది. అంటే అది ప్రారంభించి సంవత్సర కాలం అయిన సందర్భంగా దాని ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం అంబేద్కర్ ఆడిటోరియంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యంగ్ డైనమిక్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇంకొక యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే డిఆర్ఓ గారు, అలాగే నా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి జిఎం ఇండస్ట్రీస్ వారు, అలాగే మొదటి సంవత్సరం P4 విధానానికి కంప్లీట్ అయినందున రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు కానీ, జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, మరి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం పెట్టి ఒక సంవత్సర కాలం వ్యవధి అయింది. కాబట్టి ఒకసారి సంవత్సర కాలం పాటు మనం ఏం చేసుకున్నాం, ఎన్ని కుటుంబాలు మనం చైతన్యం తీసుకొచ్చాము, ఎంతమంది మార్గదర్శిని మనం చైతన్యం చేయగలిగాము అనే విషయం మీద ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా దానికి ఇచ్చేసినటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారు, స్వప్నిల్ దినకర్ గారు, అలాగే గౌరవ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు, మరి అలాగే డిఆర్ఓ విశ్వేశ్వరరావు గారు, అలాగే ఈ నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ జిఎండిఐసి శ్రీధర్ గారు, అలాగే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సిపిఓ ప్రసన్న గారు, మరి అలాగే ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి మార్గదర్శులు కానీ, అలాగే బంగారు కుటుంబాలు కానీ, మరి వేదిక ముందున్నటువంటి మార్గదర్శులు కానీ, బంగారు కుటుంబాలు కానీ, ఉన్నతాధికారులు కానీ, పత్రికా మిత్రులు కానీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా P4 విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే దీని విధి విధానాలు ఏంటి, ఏ రకంగా ఆచరించాలి అనేది చాలా కొత్త విధానం. అంటే ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక ఆచరణ చేయలేదు. వాస్తవం మాట్లాడుకుంటే మన రాష్ట్రం కాకుండా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటిది లేదు, ఏ దేశంలో కూడా ఎలాంటిది లేదు. అయితే ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ మన ఒక మార్గదర్శి శివరాజు గారు ఆయన చిన్నప్పటి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ సార్,
ఈ ఎంఎస్ఎంఈ అలాగే ఎన్ఆర్ఐ అండ్ సర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్యే శ్రీకాకుళం శ్రీ గొండు శంకర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినండి ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజర్ సిపిఓ మేడం, అలాగే మేడం నుంచి టీం అప్పలరాజు గారు, అందరూ టీం ఇక్కడ, మరి ముఖ్యంగా బంగారు కుటుంబం, అలాగే మార్గదర్శిగా చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారు, అండ్ మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాలో గత ఒక సంవత్సరం నుంచి మన చీఫ్ మినిస్టర్ సార్, అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు మనకి ఒక లక్ష బంగారు కుటుంబం మనం ఐడెంటిఫై చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్